నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం। కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రానున్న అతి భారీ తుఫాను ప్రభావం రీత్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ నెల 27వ తారీఖు సోమవారం 28వ తారీఖు మంగళవారం 2 రోజులు సెలవు ప్రకటించారు। మద్యం దుకాణాలు బార్లలో అమ్మే మద్యం నాణ్యమైనదా నకిలీదా తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు మొబైల్ యాప్ ద్వారా పరీక్షించుకోవచ్చునని జిల్లా మద్య నిషేధ అభివృద్ధి శాఖ అధికారి తెలిపారు। యాప్ వివరాలపై అవగాహన కల్పించేందుకు బార్లు దుకాణాల వద్ద 1000 కరపత్రాల వంతున అందజేసినట్లు తెలిపారు। జిల్లా వ్యాప్తంగా అన్ని బెల్ట్ దుకాణాలను తొలగించినట్లు తెలిపారు। 442 బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసు నమోదు చేసి 636.39 లీటర్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। బెల్ట్ షాపుల నిర్వాహకులపై అవసరమైతే పీడీ యాక్ట్ చట్టం వినియోగిస్తామని అన్నారు। జిల్లాలో గంజాయి అరికట్టడానికి 3 అంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు। అనుమానాస్పద ప్రాంతాల్లో నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు। యువతకు మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు। తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తణుకు ప్రశాంతి మైండ్ కేర్ సైకాలజిస్ట్ యనమండ రామకృష్ణచే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి మెమరీ ఎన్హాన్స్మెంట్ వర్క్ షాప్ ను నిర్వహించినట్లు క్లబ్ అధ్యక్షులు కలర వెంకటకృష్ణ, కార్యదర్శి జి సుధాకర్లు తెలిపారు। 25, 26 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పాల్గొన్నారు। కార్తీక మాసం సందర్భంగా తణుకు డిపో నుండి 3 సూపర్ లగ్జరీ బస్సులు పంచారామాలకు వెళ్లాయని, 5 శివక్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి సోమవారం రాత్రికి తణుకు చేరతాయని తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు। 2, 9, 16 తేదీల్లో కూడా పంచారామాల దర్శనం కొరకు బస్సులు ఏర్పాటు చేశామని, తణుకు పరిసర ప్రాంత భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు। వివరాలకు 7382903287 నెంబర్లో సంప్రదించాలని డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ తెలిపారు। బస్సు ప్రారంభ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్, నారాయణ, చిర్రా శాంసన్, సూపర్వైజర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు। తణుకు పిఎంపి డాక్టర్ సంఘ సభ్యుడు ముత్యాల నాగేష్ ఆధ్వర్యంలో 230 మందికి ఉచిత మెడికల్ క్యాంపును ఆదివారం పెంటపాడు మండలం బి కొండేపాడులో తణుకు మండల సభ్యుడు నాగేష్ గృహంలో తణుకు ఆరోగ్య హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు। ఈ వైద్య శిబిరంలో డాక్టర్ సేచి పావని, డాక్టర్ బొల్లినేని కృష్ణ తదితరులు పాల్గొన్నారు। ఉచిత వైద్య శిబిరంలో సుభాష్ మాట్లాడుతూ తమ విలువైన సమయాన్ని వెచ్చించి గ్రామీణ ప్రజలకు సేవలు అందించడానికి వచ్చిన ఆరోగ్య హాస్పిటల్ వైద్యులకు అభినందిస్తూ ఉచిత వైద్య శిబిరాలను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ వినియోగించుకోవాలని, ప్రతి గ్రామ వైద్య మిత్రులు తమ తమ గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు। తణుకు మండల అధ్యక్షులు వీరతాత మాట్లాడుతూ ఆరోగ్య హాస్పిటల్ వారికి అభినందనలు తెలుపుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఇటువంటి వైద్య శిబిరాలను వినియోగించుకుంటే తద్వారా వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని తెలిపారు। ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యం అమర్ను అభినందించి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు। పెంటపాడు మండలం బి కొండేపాడు గ్రామంలో మన గ్రామీణ వైద్యుడు నాగేష్ గారు గృహం నందు ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। మరి వారికి సహకరించిన ఆరోగ్య హాస్పిటల్ డాక్టర్ పావని గారికి, అదేవిధంగా బొల్లినేని కృష్ణ గారికి, మన గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా మా సంఘం తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। మేడం గారు ఆడవాళ్ళకి సంబంధించిన ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు, సో కాబట్టి ఎవరూ కూడా మొహమాట పడకుండా మీకు ఉన్నటువంటి కంప్లైంట్లని మేడం గారికి చెప్పుకున్నట్లయితే తగిన వైద్యం ఏం చేయాలి ఏంటి అనే విషయాల్ని మేడం గారు మనకు తెలుపుతారు। అదేవిధంగా బొల్లినేని కృష్ణ గారు కూడా డాక్టర్ గారు ఎండి జనరల్ ఫిజిషియన్, మనకి ఏదైతే బీపీ షుగర్ ఉన్నదో అదేవిధంగా ఆయాసం కావచ్చు, ఉబ్బసం కావచ్చు, ఇతర జనరల్ కంప్లైంట్స్ అన్నింటికి కూడా వారు విలువైన సేవలు అందిస్తారు। కాబట్టి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి నాగేష్ గారు లాంటి మన గ్రామీణ వైద్యులు అందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా ఇలాగా వైద్య శిబిరాలని మనం ఏర్పాటు చేసినట్లయితే పేద కుటుంబాలకు ఎంతో చేయూతనిస్తుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది। అదేవిధంగా ఇటువంటి వైద్య శిబిరాలని ప్రజలందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటూ
మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ గారికి, మేడం గారికి, అదేవిధంగా నాగేష్ గారికి, తణుకు మండల ప్రెసిడెంట్ గారు వీరతాత గారికి, ఆరోగ్య హాస్పిటల్ యాజమాన్యం మన అమర్ గారికి, అందరికీ కూడా వారి యొక్క హాస్పిటల్ సిబ్బంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెనుమంట్రలో భూపతిరావు శ్రీనివాసరాజు, సాయిగీత దంపతులు నిర్మించిన బ్రహ్మర్షి పితాప పత్రిజీ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన పిఎంసి సత్యదర్శనం ప్రవచకులు చామతి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ జ్ఞానగురువు పత్రిజీ ప్రబోధించిన జ్ఞాన సాధన ద్వారా వాస్తవానికి మనమే సృష్టికర్తలమని తెలుసుకుంటామని అన్నారు. ఎవరికైనా స్వేచ్ఛ ఇస్తే స్వేచ్ఛను పొందుతామని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. నిర్వాహకులు సురేష్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ నవంబర్ 14, 15, 16 తేదీల్లో వీరవాసంలో నిర్వహించే 3 రోజుల జ్ఞాన యజ్ఞంలో అందరూ పాల్గొనాలని కోరారు. కరపత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మధు, భూపతిరాజు, రాధ, ఎం లక్ష్మి, మౌనిక, పద్మ, వర్రి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం బాల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు, యూటీఎఫ్ నాయకుడు కేఎస్విఎన్ఎస్ఆర్ శర్మ తండ్రి వీర్రాజు మృతి చెందగా ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయులు నియోజకవర్గ ఎమ్మెల్సీ బొర్రా గోపమూర్తి సంతాపాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి శర్మ కుటుంబ సభ్యులను పరామర్శించి వీర్రాజు చిత్రపటానికి నివాళులర్పించారు. గోపిమూర్తి వెంట గణపవరం నిడమర్రు యూటీఎఫ్ నాయకులు హెచ్ఎన్వివి ఆంజనేయులు, వై వెంకటేశ్వరరావు, ఎన్వి సుబ్బారావు, మద్దాల వెంకటేశ్వర్లు, తోట సింహాద్రాపన్న, ఎమ్మెల్యేఎంఎస్ఎస్ నారాయణ, జాలెం నాని, ఎం పెద్దిరాజు, ఎం చిన్నయేసు, ఏ ప్రసాదరావు, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను ఎమ్మెల్సీకు తెలిపారు. ఈ సందర్భంగా గోపిమూర్తి మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు 20-30 సంవత్సరాల సర్వీస్ తర్వాత కూడా ఇప్పుడు టెట్ అర్హత పరీక్ష పాస్ కావాల్సిందని నిబంధన విధించడం దారుణమని అన్నారు. దీని నుండి సీనియర్ ఉపాధ్యాయులకు సడలింపు కల్పించాలని శాసన మండలిలో పోరాడతామని తెలిపారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఉండాజ్వరం మండలం ఒడ్లూరులో రచ్చబండ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ పార్టీ పరిశీలకులు గిరిజాల బాబు, రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి గూడూరు శ్రీనివాస్, ఉండాజ్వరం మండల అధ్యక్షుడు జెడ్పీటీసీ నందిగం భాస్కర్ రామయ్య, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీ, గ్రామ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. అందం ముఖంలో ఉండదు, సాయం చేసే మనసుల్లో ఉంటుంది. అబ్దుల్ కలాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.